మీరు ఎంత తిన్నా కూడా లావు కావడం లేదా? ఎందుకోసమో ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హే గైస్, అందరు ఎలా ఉన్నారు? సో మన ఈరోజు వీడియో టాపిక్ ఏమంటే, కొంతమంది స్కిన్గా ఉంటారు, అంటే వీళ్ళు ఎంత తిన్నా కూడా లావు కారు. ఎందుకోసం అంటే మన బాడీలో 3 టైప్స్ అనేవి ఉంటాయి. ఒకటి ఎక్టోమార్ఫ్, ఇంకొకటి మెసోమార్ఫ్, ఇంకొకటి ఎండోమార్ఫ్. సో మనం ఈ వీడియోలో ఎక్టోమార్ఫ్ గురించి మాట్లాడుకుందాము. ఎక్టోమార్ఫ్ ఏమంటే ఈ కేటగిరీ పీపుల్ ఎట్లుంటారంటే, వీళ్ళు ఎంత తిన్నా కూడా లావు కారు, స్కిన్నిగా ఉంటారు. ఎందుకోసం అంటే వీళ్ళ బాడీలో మెటబాలిజం రేట్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో ఈ మెటబాలిజం వల్ల ఏమవుతుందంటే, వీళ్ళు ఏం చేయకపోయినా వీళ్ళు రెస్ట్లో ఉన్నా వీళ్ళ క్యాలరీస్ అనేవి ఫాస్ట్గా బర్న్ అవుతాయి. ఈ ఎక్టోమార్ఫ్ పీపుల్ వెయిట్ గెయిన్ కావాలంటే వీళ్ళు వెయిట్ లిఫ్టింగ్ వర్కౌట్ చేయండి. జిమ్కి వెళ్ళండి. జిమ్కి వెళ్ళడం వల్ల అడ్వాంటేజ్ ఉన్నాయి, డిసడ్వాంటేజ్ అయితే ఏం లేవు. సో జిమ్కి వెళ్ళండి, మెల్లిగా ప్రోగ్రెసివ్ వర్కౌట్ చేయండి. అంటే ఫస్ట్ డేని మీరు పోయి హెవీ చేయొద్దండి. స్క్రాప్ నుంచి స్టార్ట్ చేయండి, అంటే మెల్లిగా స్టార్ట్ చేయండి, అలా పెంచుకుంటూ పోండి. అండ్ అలాగే జిమ్ నుంచి వచ్చిన తర్వాత బాడీకి మెయిన్గా కార్బ్స్ అండ్ ప్రోటీన్ కావాలా. సో బాడీకి ప్రోటీన్ అనేది కంపల్సరీ అవసరం పడుతుంది. వర్కౌట్ చేసిన తర్వాత ప్రోటీన్ ఇవ్వండి, బాడీకి కార్బ్స్ ఇవ్వండి. సో మీరు క్యాలరీస్ అనేవి సర్ప్లస్లో పెట్టుకోవాలా. అంటే మనకి ఎంత రిక్వైర్డ్ ఉందో దానికంటే ఒక 500 to 600 క్యాలరీస్ అన్న మినిమం సర్ప్లస్ పెట్టుకోవాలా. ఎక్కువ పెట్టుకునే అవసరం కూడా లేదు. క్యాలరీస్ సర్ప్లస్ పెట్టుకోండి. రిజల్ట్స్ అనేవి స్లోగా కనబడతాయి, ఎందుకంటే అది టైం తీసుకుంటుంది. కానీ ఈ ప్రాసెస్లో టైం అనేది తీసుకుంటుంది, కానీ రిజల్ట్స్ అనేవి 100% కనబడతాయి. ఒకసారి రిజల్ట్స్ కనబడిన తర్వాత మీరు ఆగరు, మీరే ఖచ్చితంగా ట్రై చేస్తారు. సో మీకు అలాగే ఏమైనా డైట్ గురించి కావాలంటే నాకు కామెంట్ చేయండి. సో దీని గురించి కూడా వీడియోస్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్ అండ్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ గైస్.